జోగి రమేష్ కుమారుడు రాజు అరెస్టు, దాని మీద గగ్గోలు పెడుతున్నటువంటి జోగి రమేష్ కుటుంబం ఇది బలహీన వర్గాలకి అన్యాయం చేసినట్టు, బలహీన వర్గాలను అరెస్ట్ చేసినట్టు. ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలప్పుడు కానీ ఈ 5 సంవత్సరాల్లో అగ్రిగోల్డ్కి న్యాయం చేస్తాం, అగ్రిగోల్డ్ బాధితులు ఎవరైతే వాళ్ళకి తిరిగి వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించడం, లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పించడం చెప్తామని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే భూములని వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. అందులో జోగి రమేష్ కుమార్ రాజీవ్ పేరుతోటి కొంత భూమిని కొనుగోలు చేయటం, విజయవాడ రూరల్ నంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కు ఉన్నటువంటి భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. జీవో నంబర్ 117 పేరుతోటి 14/8/2018 మరియు జీవో నంబర్ 133 అది డేటెడ్ 17/10/2019 ఒక అటాచ్మెంట్లో ఉన్నట్టుగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నట్టు. కానీ అదే భూముల్ని జోగి రమేష్ కుమారుడు జోగి రాజు, రమేష్ బాబాయ్ ఎవరైతే ఉన్నారో జోగి వెంకటేశ్వరరావు పేర్ల మీద సర్వే నంబర్ 88లోని 2160 చదరపు గజాల భూమిని కొనుగోలు చేశారు. అది 9/12/2022. అంటే అటాచ్మెంట్లో ఉండి స్పష్టంగా జీవో నంబర్ 117, జీవో నంబర్ 133 అని చెప్పి అది 14/8/2018 ఒక జీవో, ఇంకొక జీవో 17/10/2019 అటాచ్మెంట్లో ఉన్న భూములు జీవోలు ఇస్తే ఆ భూములు మీరు ఎలా కొంటారు? వాటిని కొని రికార్డులు తారుమారు చేసి వేరే 80 సర్వే నెంబర్ 88 ఉంటే దాన్ని 87లోకి మార్చాలని అధికారులను ఒత్తిడి చేసి అలా మార్పించుకొని 29/4/2023 స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దరఖాస్తు చేసుకొని రికార్డులు కూడా మార్పించుకున్నటువంటి వాళ్ళు ఈ యొక్క జోగి రమేష్ కుమార్ జోగి రాజు అండ్ వెంకటేశ్వరరావులు. మరి ఇదే భూమి సరిహద్దుల పేరుతోటి ఆ హద్దుదారులు ఎవరైతే వాళ్ళకి నోటీసులు ఇచ్చినట్టు, వాళ్ళల్లో అద్దేపల్లి కిరణ్ రాంబాబులకు నోటీసులు ఇచ్చి వాళ్ళు వచ్చినట్లు వచ్చి ఈ భూమి నిర్ధారణ చేసినట్టు చెబుతున్నారు. ఆ పేర్లతో ఆ భూమి లేదు, వాళ్ళని అడగగా మాకు ఎటువంటి నోటీసులు రాలేదు, మాకు సంబంధం లేదు చెప్పి ఉన్నారు. అదేవిధంగా గ్రామ సర్వే దేదీపి అని ఏ సర్వే నిర్వహించకుండానే సర్వే చేసిన రికార్డు సృష్టించి ఆమె లాగిన్ ద్వారా అప్లోడ్ చేసి సర్వే పూర్తి చేసిన రికార్డు క్రియేట్ చేశారు. ఇది ట్యాంపరింగ్ ఆఫ్ రికార్డ్స్ చేశారు. భూములు ఈడీ అటాచ్మెంట్లో భూములు అమ్మారు, 2160 చదరపు గజాల భూమిని అమ్మారు. దీని మీద ఈడీ కేసులు పెట్టి వారిని జైలుకు పెడితే, కోర్టుకు పెడితే ఇది చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటి? ఇక్కడ బలహీన వర్గాల పాత్ర ఏంటి? మరి ఇంకొక మాట చెబుతున్నాం, ఈ రోజుకి కూడా ఈ 3 నెలల్లో ఇంచుమించుగా 3 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, 2 నెలల 15 రోజులు అవుతుంది. ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా అరాచకం కానీ మీలా కానీ దౌర్జన్యపూరితంగా లేదు. చాలా సమయంతో మీరు అనేక మందిని హత్య చేసి 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హత్య గురిగావించబడ్డారు. అనేక మంది నాయకులను జైల్లో పెట్టారు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏ ఆధారం లేకుండా 53 రోజులు జైల్లో ఉంచినటువంటి దుర్మార్గ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, బీసీ నాయకుడు కాదా? కొల్లు రవీంద్ర గారు అరెస్ట్ చేశారు, బీసీ నాయకుడు కాదా? తోట చంద్రని జై జగన్ అనలేదని చంపేశారు, గొంతు కోసేశారు, ఆయన బీసీ నాయకుడు కాదా? బీసీ కార్యకర్త కాదా? అంటే మీరు చేస్తేమో అది సవ్యంగా ఉన్నట్టు, ఇక్కడ ఏదన్నా ప్రభుత్వము ఏదన్నా ఈడీ అటాచ్మెంట్లో భూములు కొనుగోలు చేయటం, కొట్టివేయటం, దుర్మార్గం చేస్తే కేసులు పెడితే ఇది దుర్మార్గం. ఇక్కడ మరి బీసీ నాయకత్వం వస్తుంది. ఇక్కడ బీసీలా ఓసీలా ఎస్సీలు ఎందుకు వస్తుంది ఈ చర్చ? అదే జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వేసుకుంటూ పోయాడు కదా. ఒక చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడికి ఉంటే ఆ నాయకుడి మీద ఇంటికి మీదకి పోతావా నువ్వు దౌర్జన్యంగా రౌడీ మొక్కలు వేసుకొని? అంటే ఏమి నీకు అంత అహంకారం? అంటే నువ్వు బీసీ పేరు పెట్టుకొని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అదే బీసీ కార్డును మళ్ళీ ఇప్పుడు ఉపయోగిస్తావా? కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ చట్ట వ్యతిరేకంగా పోవటం లేదు. మీరు అంటున్నారు ఏదో దుర్మార్గాలు జరిగిన, హత్యలు జరిగిన, ఎక్కడ చెప్పను?
జగన్మోహన్ రెడ్డి 36 హత్యలు జరిగి 36 హత్యల్లో ఒక 10 పేర్లు చెప్పాను. 4 హత్యలు జరిగితే 4లో 3 తెలుగుదేశం వాళ్ళు చనిపోయారు, ఒక్కడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు చనిపోయినటువంటిది. మరి తెలుగుదేశం ఎక్కడ ఉద్దేశపూర్వకంగానో చట్ట వ్యతిరేకంగానో హత్యలు చేస్తుంది? ఇవాళ కూడా కర్నూలు జిల్లాలో ఒక నియోజకవర్గంలో బీసీ నాయకుడు ఎదిగొస్తున్నాడని ఆయన నాయకుడిని హత్య చేశారు. సర్పంచ్గా ఉన్నటువంటి ఒక బలహీన వర్గాల నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంపేశారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా అరాచకానికి పోవటం లేదు, అక్రమాలకు పోవటం లేదు, దౌర్జన్యంగా పోవటం లేదు. మీ పాపం పండుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పాపం. దౌర్జన్యాలు, దుర్మార్గాలు, అవినీతి, దోచేయటం. అగ్రిగోల్డ్ ఆస్తులు కాపాడుతానని చెప్పి అగ్రిగోల్డ్ ఆస్తులు దోచేస్తుంటే ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులను మీరు కొట్టేశారు కాబట్టి, అమ్ముకున్నారు కాబట్టి, అమ్ముకోవటం కూడా 31/5/2023 పగిటిపాటి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించడం జరిగింది. బేసింగ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ ఈడీ వచ్చి వాళ్ళు ఇప్పుడు జోగి రమేష్ కొడుకు జోగి రాజీవ్ని అరెస్ట్ చేయడం జరిగింది. అది కోర్టులు తేల్చుకుంటాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ రాత్రి ఆయన భార్య జోగి రమేష్ భార్య అల్లాడిపోతుంది పాపం. చంద్రబాబు నాయుడు గారు కూడా బిడ్డలు ఉన్నారు కదా ఇలా చేయొచ్చని. అరే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారిని లోపలేశారు. అప్పుడు ఈ మహాతల్లి వచ్చి బయటకు వచ్చి మాట్లాడొచ్చు కదా, తప్పయ్యా పెద్ద నాయకుడు ఆయన, ఒక విజనరీ లీడరు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, లేదా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు, ఆయన ఆధారం లేకుండా ఆయన అరెస్ట్ చేశారు, 75 ఏళ్ల వయసులో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం దుర్మార్గం కాదని చెప్పలేదే. ఇలా అంటే మేమేదో చేశారు కాబట్టి అంటం లేదు. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ట్రాన్స్ఫర్స్ల విషయంలో కానీ, ఇంకొక రకమైన విషయం కానీ, అక్రమ చేసిన విషయంలో కానీ, దుర్మార్గాలు చేసిన వాళ్ళ విషయంలో వచ్చా ఆచితూచి చట్ట ప్రకారమే పోండి, ఎక్కడ కూడా దుందుడుగ్గా వెళ్ళొద్దని ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుందాం తప్ప మనం ఎక్కడ దౌర్జన్యపూరితంగా కానీ వాళ్ళలాగా మితిమించి కానీ పోవద్దని స్పష్టంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా అధికారులు గారు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. వీఆర్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు లోబడి పనిచేస్తున్నాం. మీ దౌర్జన్యాలు ఎన్నో ఉన్నాయి, అక్రమాలు అన్నీ బయటకు వస్తాయి, ఎక్కడ ఆగదు. అయితే ప్రతిదానికి మీరు మసిపూసి మారేయ గారు చేయడానికి, ప్రతిదానికి బలహీన వర్గాల కార్డు వాడటానికి ఇది జనం అంగీకరించడం లేదు. మీ అమాయకత్వానికి, మీ దిక్కుమాలినటువంటి ఆలోచనలకి ప్రజలు అసహించుకున్నారు. 164 సీట్లు గెలిపించి కూటమిని 11 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేస్తే దిక్కు లేకుండా సిగ్గు లేకుండా ఈరోజు కూడా ప్రజలు చేత్కరించుకుంటున్న ప్రతిపక్ష నాయకుడు కావాలని అడుగుకునేటువంటి దౌర్భాగ్య స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారాడు. ఢిల్లీలో పోయి హత్యలు జరుగుతున్నాయి ఒక చేసి అక్కడ చెల్లుబాటు కనుక సిగ్గుచోటు అయ్యి పెట్టే బేట సర్దుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు. ఒకటే జోగి రమేష్ గారికి చెబుతుంది, నీకులాగా అచ్చోసిన ఆంబోతులాగా నీ ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటికి పోయినట్టు మేము చేయలేమా? ఈరోజు నీ ఇంటి మీదకి వచ్చి దాడి చేయలేమా? చంద్రబాబు నాయుడు గారు అటు చెబుతున్నారు అలాంటి పనులు ఏమి చేయొద్దని. నువ్వు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దౌర్జన్యానికి పోయావు. ఇవాళ నీ కొడుకు ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తులు కొట్టేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తే మాట్లాడితే అది దౌర్జన్యం, దుర్మార్గం అవుతుందా? అక్కడ బీసీలకు అన్యాయం చేసినట్టు అవుతుందా? కాబట్టి వాళ్ళ ప్రజలు చాలా స్పష్టంగా, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ మీద విశ్వాసంతో, బడుగు బలహీన వర్గాలు ఒక ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో వాళ్ళ తలెత్తుకొని బ్రతకగలిగినటువంటి స్థితి తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత ఆ విశ్వాసంతో ఉన్నారు బడుగు బలహీన వర్గాలు కూడా. ఇవాళ జోగి రమేష్ లాంటి కుహన బీసీ నాయకుల పేరుతో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు నమ్మే స్థితిలో ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం కానీ, ఓటర్లు కానీ, ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు లేరని సెలవిస్తూ ఇది చట్ట ప్రకారం జరిగిందే తప్ప ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని కొట్టేసి చట్టాలని మార్చేసి జీవోలు ఇచ్చేసి లేదా ట్యాంపరింగ్ చేసే రికార్డ్స్ని వేరే వాళ్ళకి అమ్మారు. కాబట్టి అగ్రిగోల్డ్ సంస్థ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసు జరిగింది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరికి కూడా పాత్ర లేదు. ఇది చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి అరెస్టు. ఇంకా ఇలాంటి ఎవరైతే దుర్మార్గం చేశారో, భూములు కొట్టేశారో, ఆస్తులు అన్యాక్రాంతం చేయించారో, జేబులు కొట్టేశారో వాళ్ళందరి మీద కూడా శిక్ష ఉంటుంది. ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ ఎడల నిర్లక్ష్యం వచ్చింది. అలాంటి దౌర్జన్యకారులందరూ జైల్లోకి పెట్టడం మాత్రం ఖాయం. అయితే ఎక్కడ కూడా కక్షపూరితం అనేది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండదు. బలహీన వర్గాలైతే వాళ్ళ పూర్తి విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, ప్రత్యేకించి యువ నాయకుడు లోకేష్ బాబు గారి మీద, ఎందుకంటే బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు, ప్రజా దర్బార్లు నిర్వర్తించి ఎవరైనా వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే కూడా వెంటనే స్పందించి ఆ సమస్యకు పరిష్కారం ఎదుగుతున్నటువంటి యువ నాయకుడు. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి జనసేన,
బీజేపీ వారు అందరూ కలిసికట్టుగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలని, పేద వర్గాలకి ఎలా న్యాయం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ధ్వంసమైనటువంటి ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల ధ్వంసం ఆంధ్రప్రదేశ్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు తప్ప కుహనా రాజకీయాలు కానీ, కుట్రలు కానీ, అక్రమ అరెస్టులు కానీ, కక్షపూరితం కానీ లేవు. అలా ఉన్నాయని మీ భ్రమపడితే మీ యొక్క అమాయకత్వం. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కుట్ర చేస్తున్నాడు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి రాష్ట్రంలో ఒక అల్లకల్లోలు సృష్టించాలి, రాష్ట్రాన్ని అబాస్పాలు చేయాలి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి అది తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టాలని. నీకు 11 సీట్లు ఉన్నాయి, నీవు అర్హుడు కాదు ప్రతిపక్ష హోదా కానీ జనం నిర్ధారించుకున్నారు, చట్టం చెబుతుంది. కావున నువ్వు మాట్లాడే మాటలు ప్రజలు అసహించుకుంటున్నారు. సిగ్గు లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మళ్ళీ తగుదనమ్మ అంటూ వచ్చి మరలా ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్షం నువ్వు పొడిచేవాడు అయితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడి సమస్యల మీద. గతంలో కాంగ్రెస్ పార్టీలో చాలామందికి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా సిఎల్పి లీడర్గా, టీడీఎల్పీ లీడర్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చే అసెంబ్లీలో మాట్లాడారు. మాట్లాడు, దమ్ము ధైర్యం ఉంటే. నీకు భయం, ఎందుకంటే నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడావు, దౌర్జన్యం చేసావు. ఈ ఎమ్మెల్యేలని ఎగదోలి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మీద, ఆఖరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అత్యంత జుగుప్సాకరమైన భాషను వాడించి మాట్లాడావు. కాబట్టి 164 మంది ఎక్కడ నీ మీదకు వస్తారో, ఎక్కడ మాట్లాడతారో, సిగ్గు అవుతుందో, లేదా సమాధానం చెప్పలేమనేటువంటి భయానికి లోనైనటువంటి జగన్మోహన్ రెడ్డి పిరికి పందలాగా అసెంబ్లీకి వెళ్లకుండా దాన్ని నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను పోవటం లేదు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా చేస్తారా, లేకపోతే ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేయమంటారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయమంటారని బ్లాక్మెయిల్ రాజకీయాలకు దిగజారుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇంకా బుద్ధి తెచ్చుకోమని చెబుతున్నారు. ఆయన యొక్క గుణపాఠం చెప్పడానికి ఇంకా ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.